హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్యూ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు అయితే మన శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామం అయితే వెళ్ళబోతున్నా. అక్కడ ప్రత్యేకతలు ఏంటి అనేది మీకైతే ఈ వీడియో రూపంలో చూపించబోతున్నాను. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో మీరు చూడండి. స్టార్ట్ అయితే అయ్యాం ఫ్రెండ్స్. శ్రీకూర్మం గ్రామం మనమైతే ప్రజెంట్ హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ దగ్గరే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే 10 కిలోమీటర్లు మనకి ఉంటుంది. ఇప్పుడైతే మనం శ్రీకూర్మ గ్రామం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కూర్మ గ్రామం అనేది 2019లో స్థాపించబడింది ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీకృష్ణుని నమ్ముకున్న భక్తులు అనగా శ్రీకృష్ణ భక్తులు నివసిస్తుంటారు. వారు ఎందుకు శ్రీకృష్ణుని నమ్ముకున్నారు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. మనం ఇప్పుడు చూస్తున్నది భోజనశాల. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన విజిటర్స్కి భోజనం అయితే పెడతారు. మనలాగా ఆ భోజనంలో మసాలాలు ఏమీ ఉండవు, అంతా న్యాచురల్గా ఉంటుంది. మనం చూస్తున్నది వంటశాల. ఈ వంట కూడా కట్టెల పొయ్యి మీద వండుతారు. ఇక్కడ ఉన్న శ్రీకృష్ణ భక్తులు పాత పద్ధతిలోనే నడుచుకుంటారు. ఇక్కడ ఎక్కడ చూసినా శ్రీకృష్ణ నామాలు మనకు కనిపిస్తుంటాయి. అదేవిధంగా శ్రీకృష్ణ దగ్గర భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కూర్మ గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించకుండా ఇంకా పురాతన పద్ధతిలోనే కేవలం ఎడ్ల సహాయంతోనే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఈ చెరువుల నీటిని అవసరం వచ్చినప్పుడు వ్యవసాయానికి అయితే ఉపయోగిస్తుంటారు. ఫ్రెండ్స్, బయట చూస్తున్న ఈ గృహంలోనే అతిథులు ఉంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా ఫ్రెండ్స్. ప్రతి గది నేల మట్టితోనే ఉంటుంది. దాన్ని పేడతో అలుగుతారు. అదేవిధంగా నేలపైనే పడుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు. వచ్చే ముందు ఒకసారి అయితే కాంటాక్ట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకొచ్చిన మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ మొత్తం డిపాజిట్ అయితే చేయాల్సి వస్తుంది. మనం ఒకవేళ ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే మాత్రం ఇక్కడ ల్యాండ్లైన్ ఫోన్స్ అయితే ఉంటాయి. దాని ద్వారా మనం అయితే మాట్లాడాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ దినచర్య వచ్చేసరికి మార్నింగ్ అయితే 3:30కి లేవాల్సి వస్తుంది. 3:30 నుంచి 4:30 వరకు కాలకృత్యాలు స్నానం ఆచరించి 4:30కి అయితే భజన కార్యక్రమంలో పాల్గొనాలి. అండ్ అదేవిధంగా రాత్రి వచ్చేసరికి 8:30కి అయితే పడుకోవాలి. కూర్మ గ్రామం కోసం ఇంకా డీప్గా శ్రీకృష్ణ భక్తులను అడిగైతే తెలుసుకుందాం. ఇక్కడ శ్రీకృష్ణునికి సంబంధించి చాలా రకాల బుక్స్ ఉంటాయి. మనం ఏదైనా తీసుకోవచ్చు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము భగవంతుడైన శ్రీకృష్ణుని పొందడమే అన్న విషయము ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అమెరికా, రష్యా ఇలాంటి దేశాల్లో కూడా చూడండి, ఈ యొక్క ఇస్కాన్ సంస్థ అనేది మీరు ప్రచారం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ఈ కూర్మ గ్రామం అనేది కూడా ప్రభుపాదుల వారి ఆశయం అన్నమాట. ఎందుకు అంటే మీరు చూడండి, ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూడొచ్చు, ఏదైతే జనరల్ ప్రాబ్లమ్స్ మీరు రెగ్యులర్ గా వినే చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి, తర్వాత ప్రతిరోజు కూడా డైవర్స్ కేసెస్ అనేటివి ఎక్కువ అవుతున్నాయని చెప్తున్నారు. తర్వాత చిన్న చిన్న పిల్లల వయసులో ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ ఇలాంటి రోగాలు అనేటివి వస్తున్నాయి. ఓకే, తర్వాత ఇంకా ఆయువు కూడా మెల్లిమెల్లిగా అందరిది తగ్గిపోతుంది. రెండవది శక్తి అనేది ఉండట్లేదు, ఎవరి దగ్గర అంతే పూర్వం ఉన్నట్టు శక్తి లేదు. తర్వాత వచ్చి కుటుంబాలందరూ కూడా విచ్ఛిన్నం అయిపోతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు పూర్వం జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది, అంటే ఒక నలుగురు అన్న బాబాయిలు ఇట్లా చాలా మంది ఉండేవారు. కానీ ఇప్పుడు ఏం లేదు, ఒక బాబాయ్ కూడా ఎక్కడో ఉంటాడు, ఆయన కూడా దొరుకుతాడు. ఒక్కోసారి మదర్ ఫాదర్ కూడా ఒక్కొక్క స్టేట్స్ లో ఉంటున్నారు, అంటే మదర్ పూణేలో, ఫాదర్ ఇలా. మీరు చూస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఆధునిక సమాజం ఫేస్ చేస్తుంది కదా, ఇది పూర్వం శ్రీకృష్ణుడికి ఇవన్నీ తెలుసు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పారు. ఎందుకంటే కృష్ణుడు ఒక సొసైటీ ఎలా డివైడ్ చేయబడితే సంతోషంగా ఉంటారని కృష్ణుడు ముందే చెప్పాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం కృష్ణుడు ఇచ్చిన జీవన విధానం ఫాలో అవ్వలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూడండి, ఆహారము భూమి నుంచే పండుతుంది, కానీ ఆ ఆహారం ఇప్పుడు మనం సరిగ్గా దొరకట్లేదు. అంత కెమికల్ ఆహారం తిన్నాం, అంటే భూమి మీద నుంచి దొరికేది కూడా దొరకట్లేదు సరిగ్గా. నీరు కొనుక్కుంటున్నాం, ఎక్కడ పోయినా 100 రూపాయలు 200 పెట్టేసి మనం వాటర్ బాటిల్స్ కొంటున్నాం, నీళ్ళు దొరకట్లేదు.
పోనీ ఇప్పుడు గాలి తీసుకుందామంటే కొన్ని స్టేట్స్ పొల్యూషన్ ఎక్కువైపోయి ఆ స్టేట్స్ ఖాళీ అయిపోతున్నాయంట. ఇప్పుడు మేము వింటుంటాం బెంగళూరు, ఢిల్లీ అంతా పొల్యూషన్ నిండిపోతుందని. తర్వాత మనిషి కూడా ఏంటంటే కొత్తవి ఎక్కువ కనుక్కుంటున్నాడు. ఉదాహరణకి ఇప్పుడు బ్రషెస్, పళ్ళు తోముకునే బ్రష్ కూడా ఎలక్ట్రానిక్ ది కనుక్కున్నాడంట. ఎలక్ట్రానిక్ ది వింటుంటాం, చాలా మంది గెస్ట్లు చెప్తుంటారు. అది బ్రష్ చేసి అదే బ్రష్ చేసేస్తుందంట. అంటే ఇప్పుడు ఎట్లంటే ప్రతిదీ కూడా ఈ యొక్క ఆధునిక జీవనం ఎలా అయిపోయిందంటే మనిషిని నువ్వు కూర్చో మేము అన్ని చేసి పెడతాం, నువ్వు కూర్చో టెక్నాలజీ అంతా చేసి పెడుతుంది, నువ్వు జస్ట్ కూర్చో. అలా మనిషిని కూర్చోపెట్టి తనకు రోగాలు వచ్చేస్తున్నాయి. అంటే ఇట్లా యాక్చువల్ గా మనిషి శ్రమ చేయాల్సి ఉంటుంది, మనిషి కొంచెం కష్టపడాలి, కానీ మనిషి కష్టపడద్దు అనుకుంటున్నాడు. అందుకనే ఈ అనర్థాలు అన్నిటికీ కూడా. ఇప్పుడు మనం చూడండి కొత్తవి ఎన్నో కనుక్కుంటున్నాము. ఇవన్నీ చాలా మంది ఏమంటారంటే ఈ టెక్నాలజీ వల్ల మనం ఎంత ముందంజలో వెళ్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా రెండు ఆలోచించాలండి, రెండు విషయాలు. ఏదైనా నాగరికత పురోగతి చెందుతుంది అంటే రెండు రిజల్ట్స్ కనిపివ్వాలి. ఒకటి ఏంటంటే సంతృప్తి, ఆ సమాజంలో సంతృప్తి. రెండోది ఆరోగ్యకరంగా ఉండాలి. అంటే ఆరోగ్యం ఉండాలి, సంతృప్తి ఉండాలి. కానీ ఇప్పుడు చూడండి అందరు నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. మేబీ సాలరీస్ ఎక్కువ రావచ్చు, కానీ నైట్ వర్క్ చేస్తున్నారు. అందరు ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు. రెండోది ఆరోగ్యం లేదు. ఇట్లా రెండు చూసినా కూడా మీరు ఆరోగ్యము పోయింది, అసంతృప్తి పోయింది, మరి అడ్వాన్స్మెంట్ ఎక్కడ అవుతుంది? పోనీ 80 years, సపోజ్ 80 సంవత్సరాలు జీవించే వాళ్ళు ఇంకా తగ్గిపోతున్నారు. ఇప్పుడు మేము కూడా అందరూ ఆయువు తగ్గిపోయింది. బట్ ఎందుకు కారణం? సిస్టమ్ ఇక్కడ ఏదైతే భగవంతుడు ఇచ్చిన జీవన విధానము అది మనం వాడట్లేదు అనమాట. ఎందుకంటే రెండు జీవన విధానాలు ఉన్నాయి. ఒకటి మనిషి తయారు చేసుకున్నది, ఒకటి ఒరిజినల్ భగవంతుడు ఇచ్చినది. అది కూర్మగ్రామం. ఇక కూర్మగ్రామంలో మీరు చూస్తే ఇక్కడ తాత, వాళ్ళ పిల్లలు, ఉమ్మడి కుటుంబాలు, పూర్వ వృత్తులు, ఆక్యుపేషన్స్, ఇలా అందరూ కలిసి జీవించి ఉన్నారు కాబట్టి జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారు. అంటే ఎప్పుడైతే పెద్దవాళ్ళకు, ముసలి వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళని చూసుకోవడానికి పిల్లలు కింద ఉంటారు. కానీ అదే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాబ్స్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ వాళ్ళందరూ సిటీస్కి వెళ్ళిపోతారు. తర్వాత తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారు? మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ తయారు చేయాలి. ఇప్పుడు అదే కాన్సెప్ట్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి ఎందుకు తయారు చేయబడుతున్నాయి అంటే పెద్దవాళ్ళని చూసుకోవడానికి పిల్లల దగ్గర టైం లేక. అందుకని ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు. ఇంకొకటి, మన పూర్వం చూడొచ్చు మనము బావి నీళ్లు తాగడం. ఇప్పుడు ప్రతి ఊర్లలో ఇప్పుడు నీళ్లు ఎండిపోతున్నాయి. ఎందుకు ఎండిపోతున్నాయి? భూమిలో నీళ్లు ఎండిపోతున్నాయి. ఎందుకంటే ప్రకృతికి ఎప్పుడైతే మనిషి వ్యతిరేకంగా వెళ్తుంటాడో ప్రకృతి కూడా ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనమాట. నీరు తక్కువైపోతుంటుంది, భూమి సారవంతం కోల్పోతుంది. తర్వాత ఇంకా మీరు చూస్తే టైంకి నిద్రపోవడం. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తాను? జస్ట్ బేసిక్స్ ఇవన్నీ. టైంకి నిద్రపోవడానికి అసలు ఎవరి వల్ల కాదు. 8 లోపల 9 o'clock వరకు ఎవరైనా నిద్రపోతున్నారా? 12, 1, 2 లేదా నైట్ అంతా లేచి వర్క్ చేస్తారు, ఉదయం అంతా పడుకుంటున్నారు. మాక్సిమం ఇట్లే జరుగుతుంది. నిద్ర టైంకి లేదు. సరైన ఆహారం తిందామంటే కెమికల్ ఆహారం ఉంది. కొన్ని నీరు తాగుదాం అంటే ఎలక్ట్రిక్ వాటర్, అంటే మీరు కరెంట్ నుంచి ఏదో ఫిల్టర్స్ నుంచి వాటర్ తయారవుతున్నాయి. తర్వాత పోనీ ఎంప్లాయ్మెంట్ అంటే 12 గంటలు పని చేస్తేనే గానీ ఆహారం దొరకట్లేదు. అంటే 12 hours వర్క్ చేయాలి ఆఫీసులలో. కానీ పూర్వం చూడండి ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పనిచేసి పొలంకి వెళ్ళొచ్చి ప్రశాంతంగా పడుకునే వాళ్ళు. చూడ్డానికి పూర్వ జీవనం అనేది కష్టంగా కనిపించినా కూడా అది ఆనందం ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆధునిక జీవితం చూడడానికి మంచి కనిపించినా కూడా అది ప్రెషర్ తోటి కూడిందే. ఇంకా ఈజీగా చెప్పాలంటే అప్పటి వాళ్ళు బరువు భుజాన మోసేవారు, ఇప్పుడు వాళ్ళు బరువు అంతా కూడా తన బ్రెయిన్ లో మోస్తున్నారు అనమాట. ఇది తేడా. సో మీరు ఇట్లా కుర్మ గ్రామంకి కూడా మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి, చూసేవాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మేము టెక్నాలజీ ఇవన్నీ తప్పు ఇవన్నీ చెప్పట్లేదు, కానీ ఏంటంటే మీరు ఎంత సరళంగా జీవిస్తే మీ లైఫ్ అంతా ప్లాన్డ్ గా, రెగ్యులేటెడ్ గా, సంతోషంగా జీవించవచ్చు. ఎందుకంటే ఇది భగవంతుడు ఇచ్చిన జీవన విధానం. ఈ విధంగా మేము ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూర్మగ్రామం అందరూ అంటారు మేము ప్రచారం, అరే మీ కూర్మగ్రామం తెలిసింది కూడా ఈ టెక్నాలజీ వల్లనే కదా, మీరెందుకు టెక్నాలజీ ఇట్లా అంటారు? మేము టెక్నాలజీని అనట్లేదు, కానీ దాన్ని ఉపయోగించే విధానము ఎలా ఉపయోగించాలన్న విషయము ఒక ఆధ్యాత్మిక వైపు నుంచి చూడాలన్నమాట. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటం బాంబ్ కనుక్కున్నారు, అది మీరు ఒక పిచ్చివాడికి చేతికి ఇచ్చారనుకోండి, నాశనం చేస్తారు. అదొక ఇంటెలిజెంట్ పర్సన్ కి ఇవ్వండి, అతను మేనేజ్ చేయగలుగుతాడు. సిమిలర్లీ కృష్ణుడు టోటల్ ఇంటెలిజెంట్ పర్సన్స్ అందరికీ కూడా బెస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ కృష్ణుడు. ఆ కృష్ణుడు ఇచ్చిన జీవన విధానం ప్రకారంగా ఒకవేళ ఈ టెక్నాలజీ గాని ఉపయోగించినట్లయితే, లేకపోయినా ఈ కృష్ణుడు ఇచ్చిన జీవన విధానంకి మనం వస్తే కూడా మన యొక్క ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ అన్న అన్ఎంప్లాయ్మెంట్, డైవర్స్ కేసెస్, క్రైమ్స్, తర్వాత ఇప్పుడు ఏంటి ఇంకా మీరు చూస్తే ఈ రోగాలు కానీ ఇవన్నీ కూడా రెగ్యులేటెడ్ అయిపోతాయి అన్ని కూడా స్లోగా. ఇలా అంటే ఇది జస్ట్ నేను చూసినంత వరకు ఇవన్నీ అబ్జర్వ్ చేసినవి చెప్తున్నాను.
ఒకవేళ ఇందులో ఏమైనా మీకు కరెక్షన్ లాగా ఉంటే నాకు తెలియజేయండి. మళ్ళీ దానికి ఇంకొక జస్ట్ ఇట్లా, ఎందుకంటే మా గురువు గారు పరమ పూజ్య భక్తి వికాస మహారాజ్ ఇచ్చిన ఈ ఆలోచన ఇప్పటిది కాదు. మీరు పూర్వం చూడండి, బ్రిటిష్ వాళ్ళు రాకముందు కూడా ఈ యొక్క వస్తు మార్పిడి జీవన విధానం అనేది ఉండేది. సో ఈ జీవన విధానం ప్రకారంగా ఇది కొనసాగుతుంది కాబట్టి ఇందులో కొన్ని ఇప్పుడు మేము ఈ ప్రస్తుతమున్న ఆధునిక లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి కొన్ని మాకు సింక్ అవ్వవు. సో అవి మీకు కొంచెం అర్థం కాకుండా మాకు అడగండి, అవి క్లియర్ చేసుకుంటూ ఈ యొక్క జీవన విధానంని మీ బాధ్యత కూడా అందరిది ఇది సక్సెస్ చేయాలి. ఈ కూర్మగ్రామ జీవన విధానం ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉండాలి. హరే కృష్ణ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.